జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా 9వ తరగతి విద్యార్థులకు మీకు ఒక ముఖ్యాంశం. ఈరోజు చరిత్రలో మనం తీసుకుంటే ఏప్రిల్ 7 అనగానే చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం ముందుగా ఏప్రిల్ 7 అంటేనే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఎందుకంటే మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేము, ఆరోగ్యమే కాపాడుకోవాలి. కనుక ఆరోగ్యవంతంగా జీవించాలంటే మనం ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలి. తీసుకునే ఆహారంలో, జీవించే విధానంలో తీసుకునే ఆహారం శుభ్రమైన ఆహారం, శరీరానికి పోషక పదార్థాలు ఇచ్చే ఆహారం, వ్యాయామం చేయాలి శారీరక దారుఢ్యానికి. కనుక ఇలాంటివి ఆరోగ్య విషయాల్లో వస్తాయి. ఇది ముఖ్యంగా ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవము ఐక్యరాజ్య సమితిలో, మీకు సాంఘిక శాస్త్రంలో వస్తుంది, ఐక్యరాజ్య సమితిలో ఊ అని ఉంటుంది, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇంగ్లీష్లో W అంటే వరల్డ్, H అంటే హెల్త్, O అంటే ఆర్గనైజేషన్. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటారు, అది జెనీవాలో ఉంది. వాళ్ళు 1948లో ఒక సభ ఏర్పాటు చేసింది ఆరోగ్య విషయాలపైన. ఏర్పాటు చేసి 1950 నుంచి ఏప్రిల్ 7ను ప్రపంచ ఆరోగ్య దినంగా ప్రపంచంలో అన్ని దేశాలు నిర్వహించుకోవాలని జనరల్ అసెంబ్లీ ఆమోదించింది ఐక్యరాజ్య సమితిలో. కనుక ఆ రోజు నుంచి 1950 నుంచి ఇప్పటి వరకు మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య దినోత్సవం వివిధ ఆసుపత్రుల్లో, పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో, అనేక కార్యాలయాల్లో ఈరోజు భారతదేశం కాదు ప్రపంచంలో అన్ని దేశాలు ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటాయి. ఈ సందర్భంగా ఆరోగ్య దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ డాక్టర్లు, వివిధ రంగంలో ప్రముఖులు ఆరోగ్య సంబంధిత విషయాలను ప్రజలకు వివరిస్తారు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా చాలా రోగాలకు మందులు లేవు, కొన్ని రకాల క్యాన్సర్లకు మందులే లేవు. మొదటి దశలో గుర్తిస్తే ఉన్నాయి, చివరి దశలో లేవు. ఎయిడ్స్ వ్యాధి ఉంది, క్షయ వ్యాధి ఉంది, మలేరియా వ్యాధి ఉంది, ఇట్లా రకరకాల వ్యాధులు ఇప్పుడు వస్తున్నాయి. ఆ మధ్య కాలంలో మనం కరోనా చూసినాం, చాలా మందిని ప్రాణాలను హరించింది కరోనా. కనుక మనం ఎందుకంటే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే ఆరోగ్యంలో ముందు నివారణ, మనం అంటే రోగం రాకముందు నివారించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలు అనుసరించాలి. రోగం వచ్చినాక నివారించుకోలేని రోగాలు ఉన్నాయి, క్యాన్సర్, డెంగ్యూ జ్వరం పసిపిల్లలకు వస్తుంది, డెంగ్యూ కూడా మందులు లేవు. ఈనాటి కొరకు ప్రత్యేకంగా పారాసెటమాల్ ఇస్తూ, ఇంజక్షన్లు ఇస్తూ తగ్గిస్తారు. పుట్టిన పసిపిల్లలు, నవజాత శిశువులు కూడా చనిపోతున్నారు. కనుక ఈ విధంగా ఆరోగ్య సంబంధిత విషయాల్లో ఈరోజు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆదేశం ప్రకారం యావత్ భారతదేశం, ప్రపంచ దేశాలు ఆరోగ్య విషయాల పట్ల ప్రజలకు అనేక కార్యక్రమాలు, క్యాంపులు, సెమినార్లు, వర్క్ షాపులు పెట్టి వైద్యశాలల్లో కూడా ఆరోగ్యం పట్ల ప్రజలు ఏ విధంగా ఉండాలో చెప్పడమే ప్రధాన బాధ్యత. ఈ దినం యొక్క ప్రత్యేకతని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మంచి విద్యావంతులు, డాక్టర్లు కావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.